ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తరువాత దేవత స్వాధిష్టానం అయిన తర్వాత ఇక మూలాధారంలో మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్తచిత్త సాకిన్యంబా స్వరూపిణి. ఇప్పుడు వచ్చేటువంటి దేవత సాకిని, కాకిని అయిపోయిన తర్వాత వచ్చే దేవత సాకిని దేవత అనమాట. ఈవిడ ఉండేటువంటి చక్రం ఏంటంటే మూలాధార చక్రం. ఇక్కడ కూడా ముందరగా భాష్యంలో ముందరే ధ్యాన శ్లోకం మొత్తం వర్ణించి ఆ ప్రకారంగా నామాలు చూస్తే తేలిగ్గా అర్థమవుతుంది. మూలాధారాఖ్యే చతుర్దళే కమలే. మనకి తెలిసినట్లుగా ఇక్కడ 4 దళములు ఉన్నటువంటి కమలం మూలాధారం. అక్కడ ఉన్నటువంటి దేవత సాకిని యోగిని తదుక్తం. ఆవిడ యొక్క ధ్యానం అన్నమాట. మూలాధారస్థ పద్మే శృతి దళ లసితే. శృతి అంటే వేదం 4 కాబట్టి 4 దళాలు కలిగినటువంటి అటువంటి మూలాధార పద్మమునందు పంచవక్త్రాం 5 శిరస్సులు కలిగి త్రినేత్రాం 3 నేత్రములతో ప్రకాశిస్తూ ధూమ్రాభాం పొగ వంటి కాంతి కలిగి అస్థి సంస్థాం. ఇప్పుడు ఈ దేవత మన శరీరంలో ఏ ధాతువుని నియంత్రిస్తుందంటే ఎముకల్ని. ఈ దేవత నేరుగా ఎముకల్ని నియంత్రిస్తుంది. ఇందాక చెప్పుకున్నటువంటి కాకిని యోగిని ఆ ఎముకల సంధుల మధ్యలో ఉన్నటువంటి ఆ గుజ్జు పదార్థాన్ని ఆవిడ నియంత్రిస్తుంది అనమాట. అదొక ధాతువు, నేరుగా ఎముక ధాతువు. ఇప్పుడు ఈ ఎముకలకు సంబంధించిన ఏవైతే బాధలు అయితే ఉన్నాయో అవి పోవడానికి ఈ తల్లిని ఆశ్రయిస్తే సరిపోతుందని తెలుస్తుంది. ఎముక బాధలు చాలామంది పడుతూ ఉంటారు. వయసు వస్తున్న కొద్దీ ఇటువంటి సమస్యలు ఇంకా ఎక్కువ అనుభవిస్తుంటారు. కాబట్టి ఈ తల్లిని భక్తితో ఆరాధిస్తే ఎటువంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అస్థి సంస్థాం. ఈవిడ చేతులు ధరించిన ఆయుధాలు ఏంటంటే శృణిమపి, అంకుశాన్ని, కమలాన్ని, పుస్తకాన్ని, జ్ఞానముద్రని అంటే చిన్ముద్రని బిభ్రాణం ధరించి, బాహుదండై అంటే చేతులతో ఇవి ధరించి, సులలిత వరదాపూర్వ శక్త్యా వృతాం తాం. సులలిత వరదా అపూర్వ శక్త్యా వరదాది నిషేవిత అన్నారు కాబట్టి యారా అయిపోయిన తర్వాత యారాలా అయిపోయిన తర్వాత ఈ తల్లి తర్వాత వచ్చేది వకారం. అంటే మాతృకా ఆవరణాల్లో వకారం నుంచి ఉన్నటువంటి యారలవ శే షా సాహ అంటే వకారము శక వ శే షా సాహ వ శే షా స. ఈ దేవతలు, ఈ 4 దేవతలు ఇక్కడ ఉన్నారనమాట ఈ మూలాధారంలో. అటువంటి వరదాది ఈ దేవతల చేత వృతాం ఆవరింపబడి ఉన్న తల్లి అనమాట. ముద్గౌదన సక్త చిత్తాం. ఈవిడికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే ముద్గ అంటే పెసలతో చేసినటువంటి అన్నం ఈవిడికి ఇష్టం అనమాట. మదముదితాం. ఈ తల్లి కూడా దివ్యమైనటువంటి ఏ మధు అయితే ఉందో ఆ మధుప్రీత అన్నట్లుగా ఆ దివ్యమైనటువంటి మధువుని ఈవిడ సేవిస్తూ ఉంటుంది. కాబట్టి మదముదితాం సాకినీం భావయామః. అటువంటి సాకిని దేవతని మేము నమస్కరిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు మూలాధారాంబుజారూఢ, మూలాధార పద్మమునందు ఆరూఢ, అక్కడ ఉన్నటువంటి తల్లి సాకిని దేవత అని చెప్తున్నారు. ఈ తల్లి యొక్క విశేషాలు మిగిలిన నామాలు రేపు చూద్దాం. స్వస్తి.